హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ సిఈఓ పార్ట్ 4. సారీ ఫర్ ది లేట్ వీడియో అండి. స్టోరీ స్టార్ట్ చేద్దామా? మధు భయంతో కాలేజ్కి వెళ్ళకుండా హాస్టల్కి వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకుంది. బ్యాగ్తో సంజయ్ మధు వెనకే సంజన కూడా వెళ్దామని వెళ్తుంటే సడన్గా ఏదో తన చేతిని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి కదలలేకపోయింది సంజన. సంజన, నా చేతిని పట్టుకుంది ఎవరు అని వెనక్కి తిరిగి తన చేతిని పట్టుకుంది ఎవరో కాదు, సంజయ్. భయంతో వదిలించుకుని వెళ్దామని అనుకునేసరికి సంజయ్ తనని దగ్గరకు లాక్కుని డోర్కి లాక్ చేశాడు. సంజనని అలాగే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని తన బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. సంజయ్ సంజన దగ్గరకు జరిపి తనకు రెండు వైపులా చేతులు పెట్టాడు సంజయ్. సంజయ్ ఊపిరి సంజన నుదుటికి తగులుతుంటే వణికిపోతుంది సంజన. అప్పుడే మధు డోర్ సౌండ్ చేస్తుంటే ఇరిటేట్గా ఫీల్ అయ్యి తన బాడీగార్డ్స్కి ఫోన్ చేసి రూమ్ బయట ఎవరు ఉండకూడదు, 5 minutes టైంలో ఇస్తున్నా, లేకుంటే ఐ విల్ కిల్ యూ అని బేస్ వాయిస్తో చెప్పాడు సంజయ్. అంతే, ఆ మాటలకు సంజన వణికిపోతుంది. భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. సంజయ్ ఫోన్ కట్ చేసి సంజన దిక్కు చూస్తున్నాడు. తను చిగురుటాకులా వణిపోతుంటే సంజయ్కి నవ్వొచ్చింది. ఇటు చూడే అని బేస్ వాయిస్లో అన్నాడు సంజయ్. ఆ మాటకు సంజన వణికిపోతూ మధు మధు అని చిన్నగా పిలుస్తుంది సంజన. ఓయ్, నోర్ముయ్, సైలెంట్గా ఉండు. నీ నోటి నుంచి ఇప్పుడు నేను అడిగే వాటికే ఆన్సర్ కావాలి, లేదంటే ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు బేబీ అన్నాడు సంజయ్ బేస్ వాయిస్లో. సంజన సైలెంట్ అయి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. సంజన ఏడుస్తుందని అర్థమై తనని అలానే చేతిలో లిఫ్ట్ చేసి ఆ రూమ్లో ఉన్న పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లాడు. నిన్ను వదలను సంజన, ఏడుస్తుందని అర్థమై తనని అలానే చేతిలో తీసుకుని ఎత్తుకుని ఆ రూమ్కి అటాచ్గా ఉన్న తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లాడు సంజయ్. సంజన అయితే వణికిపోతూ, సార్ నన్ను వదలండి సార్, నేను వెళ్ళిపోతా అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని చెప్తుంది సంజన. సంజయ్ మాత్రం తనకి ఏమీ పట్టనట్టు సంజనాని తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి తన మీద చేరిపోయాడు సంజయ్. తన మీద ఏదో 100 kgs బరువు పడ్డట్టు ఊపిరి భారంగా తీసుకుంది. సంజయ్ ఛాతీ మీద చేతిని వేసి వెనక్కి నెడుతుంది సంజన. కళ్ళు మాత్రం తెరవడం లేదు సంజన భయంతో. సంజయ్ మాత్రం సంజనాని చూస్తూ ఇంకా ఆగలేక ఎర్రగా కనిపిస్తున్న సంజన పెదాలను చూస్తూ తన పెదాలతో మూసివేశాడు సంజయ్. ఇప్పటికే భయంతో వణుకుతున్న సంజన ఇప్పుడు అలా ముద్దు పెడుతుంటే కంట్లోంచి నీళ్లు జారిపోతున్నాయి. సంజయ్ని తన చేతులతో నెడుతుంది, కొడుతుంది, గిచ్చుతుంది. అయినా కూడా సంజయ్లో కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేకపోగా ఇంకా ఫోర్స్గా కిస్ చేస్తున్నాడు సంజయ్ సంజనని. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఫోర్స్ పెంచుతాడనుకుని బరువును మోస్తూ కిస్ ఫోర్స్ని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది సంజన. సంజన సైలెంట్గా ఉండేసరికి ముద్దును కొంచెం సున్నితంగా పెడుతున్నాడు సంజయ్. ఒక చేతిని సంజన జుట్టులోకి పోనిచ్చి ఒక చేతిని తన నడుమును కొలుస్తూ ముద్దును కొనసాగిస్తున్నాడు సంజయ్. సంజన అయితే అలానే సైలెంట్గా ఉంది. ఒక అర్ధగంట తర్వాత సంజన మొత్తానికి ఊపిరి తీసుకోలేకపోతుంది. అప్పుడు అర్థమైన సంజయ్ అక్కడితో తన ముద్దును ఆపేస్తూ లేచి పక్కన కూర్చుని సంజనని తన ఒడిలోకి తీసుకుని సంజన వెన్ను నిమురుతున్నాడు సంజయ్. సంజన అయితే ఊపిరి భారంగా తీసుకుంటుంది. సంజన కొంచెం మామూలుగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు పక్క టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి సంజనాకి ఇచ్చాడు. ఆ వాటర్ బాటిల్ తీసుకుని వణుకుతున్న చేతులతో తాగుతుంది, కానీ మొత్తం మీద పోసుకుంది సంజన. అది చూసి సంజయ్ ఆ బాటిల్ తీసుకుని సంజనకు తాపిస్తున్నాడు. సంజన ఆ బాటిల్ నీళ్ళు మొత్తం తాగేసింది. సంజయ్ మాత్రం సంజన తడిచిన బట్టల నుంచి కనిపిస్తున్న తన అందాలను చూడడంలో బిజీగా ఉన్నాడు. సంజన కొంచెం నార్మల్ అయ్యాక వెళ్ళిపోదామని లేస్తుంది, కానీ సంజయ్ చేతులు తన అడుగు మీద ఉండేసరికి బిక్క మొహం వేసుకుని తల కిందకి వేసి చూస్తుంది సంజన. సంజయ్ ఒక్కసారిగా తల విదించి సంజన ముఖం చూశాడు. అమాయకంగా కనిపిస్తుంది తన ముఖం సంజయ్కి. నీ పేరేంటే అని అడిగాడు సంజయ్ కొంచెం సీరియస్గా.
ఆ వాయిస్కి భయంతోనే సన్ సన్ సంజన సార్ అని మాటలు కూడా తీసుకుని చెప్పింది సంజన. నిన్ను వదలను, వెళ్తావా అని అడుగుతాడు సంజనాని సంజయ్. వెళ్తాను సార్ అని వణుకుతూ ఉన్నది సంజన. ఓకే మరి వెళ్ళిపో అన్నాడు సంజయ్. అంతే. ఆ మాటకు గబగబా అక్కడి నుంచి లేచి బ్యాగ్ తీసుకుని డోర్ తీస్తుంటే డోర్ రావట్లేదు సంజనకి. ఏం చెయ్యాలో తెలియక అలాగే నిలబడి చూస్తుంది సంజన. సంజయ్ ఆఫీస్ రూమ్కి వచ్చి సంజనని చూస్తూ చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు సంజయ్. సంజనని గమనిస్తూనే వర్క్ చేస్తున్నాడు సంజయ్. సంజన తొందరగా బయటపడాలని కొంచెం ధైర్యం తెచ్చుకుని సార్ అని పిలిచింది. సంజయ్ ఏంటి అన్నట్టు సంజన దిక్కు చూశాడు యాటిట్యూడ్గా. డోర్ రావడం లేదు సార్ అని చిన్నగా అన్నది సంజన. హమ్ ఇంకా అన్నాడు సంజయ్ వెటకారంగా. కాలేజ్కి వెళ్తాను సార్ అని మాటలు కూడా తీసుకుని చిన్నగా చెప్పింది సంజన. ఓకే డోర్ తీస్తాను కానీ నాకేంటి అని అన్నాడు సంజయ్. అర్థం కానట్టు మాయకంగా ముఖం పెట్టింది సంజన. ఓకే నేనే చెప్తా, కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ నా దగ్గరకు రావాలని సీరియస్గా చెప్పాడు సంజయ్. సంజన మాటకి భయంగా తల కిందకు దించేసింది. నువ్వు రావాలి, రాకుంటే నేనే నీ దగ్గరకు రావాల్సి ఉంటుంది అని బేస్ వాయిస్లో చెప్పాడు సంజయ్. సంజన సైలెంట్గా ఉంది. ఓకే వెళ్ళు అని రిమోట్తో లాక్ ఓపెన్ చేశాడు సంజయ్. అంతే. డోర్ తీసుకుని వెనక్కు తిరగకుండా పరిగెడుతుంది. డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళి రూమ్ డోర్ తీసి బెడ్షీట్ కింద దూరిపోతుంది సంజన. ఆ బెడ్షీట్లోనే ఉన్న మధు తన పక్కన ఎవరో ఉన్నారనుకుని గట్టిగా అరుస్తుంది. మధు దెయ్యం దెయ్యం అని అనుకుని గట్టిగా అరుస్తుంది. మధు దెయ్యం దెయ్యం అని ఆ సౌండ్కి సంజన ముందే భయంతో ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరి సౌండ్ వినిపిస్తుంది? అది కూడా దెయ్యం దెయ్యం అని అరుస్తుందే. సంజన ఉలిక్కిపడి బెడ్షీట్ నుంచి బయటకు వచ్చి పారిపోతుంటే అప్పుడే మధు కూడా పారిపోతుంటే ఇద్దరూ ఒకరికొకరు తగిలి తల గుద్దుకుని కింద పడిపోయారు. ఇద్దరూ ఒకరి మోకాళ్ళు ఒకరు చూసుకుని నువ్వా అని గట్టిగా అన్నారు ఇద్దరూ ఒకేసారి. హే సంజు, నువ్వేంటి ఇక్కడ? సార్ నేను వదిలేశాడా అని షాక్తో అడిగింది మధు. నన్ను వదిలేశారు కానీ నువ్వేంటి ఇక్కడ? కాలేజ్కి వెళ్ళలేదా మధు నువ్వని షాక్తో అడుగుతుంది సంజన. లేదు నేను వెళ్ళలేదు. అక్కడ సార్ రూమ్ బయట బాడీ గార్డ్స్ అయితే దున్నపోతు మాదిరి ఉన్నారే, నన్ను భయపెట్టారని జరిగింది మొత్తం చెప్పింది మధు. అది విన్న సంజనకి ఇంకా భయం ఎక్కువైంది. నీ గురించి చెప్పు, సార్ ఏమైనా చేశాడా అని ఎర్రగా వచ్చిన సంజన పెదాలను చూస్తూ అడుగుతుంది మధు. సంజన ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది మధుకి. అసలు ఏమనుకుంటున్నాడే ఆ రాక్షసుడు? అమ్మాయిలంటే చులకనగా ఉందనుకుంటా. ఇప్పటికి ఏం చేద్దాం అంటే ఆ సార్ కనిపించకుండా తిరుగుదాం. కాలేజ్కి తొందరగా వెళ్ళి అందరూ వెళ్ళాక హాస్టల్కి వద్దాం ఓకేనా అని ఏదో పెద్ద ప్లాన్ చెప్పినట్టు సంజన చెవిలో గుసగుసగా చెప్పింది మధు. అలాగే అని కళ్ళు తుడుచుకుని చెప్పింది సంజన. అలా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక కాలేజ్కి వెళ్ళి మరి సంజయ్ ఈవినింగ్ కలవమని గట్టి వార్నింగ్ ఇచ్చే పంపాడు సంజనకి. మరి వెళ్తుందా వెళ్ళదా? సంజన మీద గోషిప్స్ వస్తాయి అనుకుంది కానీ అందరూ నార్మల్గా ఉన్నారు, కలిసిపోయి మాట్లాడుతున్నారు. అసలు సంజనతో ఒక సంఘటన జరిగిందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే మన సంజయ్ బాబు అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ సంఘటన గురించి ఎవరూ మాట్లాడొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సంజయ్. అలా అందరూ నార్మల్గా ఉండేసరికి సంజన కూడా నార్మల్ అయి క్లాసెస్ వినడంలో పడిపోయింది. అలా క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అందరూ వెళ్ళిపోతున్నారు కానీ మధు సంజన ఆ క్లాస్లోనే ఉన్నారు. ఒక గంట వరకు క్లాస్లో నుండి బయటకు చూస్తున్నారు సంజయ్ ఆఫీస్ బిల్డింగ్ వైపు. ఎందుకంటే సంజయ్ కారు బయటే ఉంది. ఒక గంట తర్వాత చూస్తే కారు వెళ్ళిపోయి ఉంది. హ్యాపీగా రావణ్ వెళ్ళిపోయాడు అనుకుని బ్యాగ్స్ తీసుకుని క్లాస్ రూమ్ బయటకు నడిచారు మధు సంజన. కరెక్ట్గా క్లాస్ రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళారంతే అక్కడ
క్లాస్ రూమ్ డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కోపంగా చూస్తున్నాడు సంజయ్. అంతే, అతడిని చూసి వెళ్ళేవాళ్ళు ఆగి వెనక్కి తిరిగి పారిపోవాలనుకున్నారు. కానీ సంజయ్ బాబు అప్పటికే సంజన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. మధు అయితే వేరే డోర్ నుంచి బయటికి వెళ్ళిపోదామని డోర్ దగ్గరికి వెళ్ళినా తను మార్నింగ్ కనిపించిన బాడీగార్డ్స్ కనిపించారు. అంతే, దెబ్బకు అక్కడే ఆగిపోయింది మధు. మధు మనసులో, ఈ బాడీగార్డ్స్ ఏంటి నా వెంట పడ్డారు? సంజయ్ లాగా ఒక మంచి అబ్బాయి నా వెంట పడితే బాగున్ను, కళ్ళు మూసుకుని ఓకే చెప్పేదాన్ని. ఎప్పుడు చూడు ఈ బాడీగార్డ్స్ నా వెంటే పడ్డారని కోపంగా వాళ్ళని చూస్తూ అనుకుంది. నాకు ఒకటి చెప్పండి, ఈ ఐడియా ఎవరిది అని రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరిచాడు సంజయ్. ఆ సౌండ్కి సంజయ్ షర్ట్ని గట్టిగా పట్టుకుని ఆ షర్ట్లో ముఖం దాచుకుంది సంజన. సంజన అలా చేయగానే సంజయ్ కొంచెం కూలై సంజన విన్ను నిమురుతున్నాడు తనను చూస్తూ. మధు అయితే బెంచ్ కిందకు వెళ్ళిపోయింది. చెప్పండి అని కొంచెం చిన్నగానే అన్నాడు, కానీ ఆ వాయిస్లోని బేస్కి భయపడిపోతున్నారు ఇద్దరు. మధు పేరు చెప్తే తనను ఏమైనా చేస్తాడేమో అని సంజన వణుకుతున్న గొంతులో నేనే సార్ అని మాటలు కూడదీసుకుని చెప్పింది సంజన. అంతే, నెక్స్ట్ సెకండ్ సంజన చెంపకి సంజయ్ చేతివేలు అచ్చుపడ్డాయి. ఆ ఫోర్స్కి సంజన అంత దూరాన్ని పడింది. సంజనకు మొత్తం చీకటిగా ఉంది. అసలు ఏమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. తల మొత్తం నొప్పిగా ఉంది. ఆ నొప్పి తట్టుకోలేకపోతుంది సంజన. మధు అయితే వెంటనే పరిగెత్తుకు వచ్చి సంజనాని తన వడిలోకి లాక్కుని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ సంజనకి ఏం అర్థం కావట్లేదు. లేవాలని అనుకుంటుంది, కానీ తల మొత్తం తిరుగుతుంటే అలానే మధు వడిలో పడుకుంది కొంచెం సేపు. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం నార్మల్ అయి లేచి నిల్చుంది సంజన, మధు. ఇద్దరూ భయంగా గోడ కానుకుని నిల్చున్నారు. సంజయ్ అయితే సంజనాని చూస్తూ కూర్చుని ఉన్నాడు. అసలు సంజయ్ సంజనాని ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దామండి. సారీ ఫర్ ది లేట్ వీడియో అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.